క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. అనుదిన జీవవాక్యం జనవరి 2వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము నుండి. ఈ దిన దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత బోధింపబడిన వారై. అవునండి, ఈ దిన వాగ్దానం దేవుడు స్వప్నము ద్వారా మనకి బోధన చేస్తాడు. జ్ఞానులతో స్వప్నమందు దేవుడు హేరోదు దగ్గరికి మీరు వెళ్ళవద్దని బోధించాడు. అవును, తూర్పు దిక్కున జ్ఞానులు నక్షత్రమును చూచి ఆయనను పూజించుటకు వచ్చినప్పుడు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ హేరోదు రాజు ఎక్కడ ప్రభు జన్మిస్తాడో శాస్త్రులు పరిశీలన ద్వారా తెలుసుకొని మీరు వెళ్ళండి, మీరు ఆ శిశువుని గురించి తెలుసుకొని నా అద్దెకు రండి అన్నప్పుడు వారు చూశారు. చూసిన తర్వాత తిరిగి హేరోదు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. నిజమేనండి, అలా వెళ్ళకూడదు. ఎందుకంటే స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడాడు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం ప్రకారము దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. స్వప్నమందు నరులు గర్విష్ఠులు కాకుండా గోతికి పోకుండా, అంటే హేరోదు దగ్గరికి వెళ్తే జ్ఞానులకి ప్రమాదం. అవును, దేవుడు మనకి స్వప్నం ద్వారా మాట్లాడి మనల్ని రక్షిస్తాడు. దేవుడు జ్ఞానులతో మాట్లాడి వారిని కాపాడుటకు, వారిని మరి ప్రాణంతో ఉండునట్లుగా, లేకపోతే జ్ఞానుల్ని వాళ్ళు చంపివేస్తారు. అలాగనే ప్రభువుని కూడా హతం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మాటను వారు విని హేరోదు దగ్గరికి వెళ్లకుండా దేవుని మాట ప్రకారం విని వారు వారి దేశానికి వెళ్ళారు. అవును, స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడి యేసు యొక్క శరీరరీతిగా అనగా లోకపరమైన తండ్రి అయిన యోసేపుతో కూడా హేరోదు బిడ్డను చంపాలనుకున్నాడు. కాబట్టి స్వప్నమందు కనపడి ప్రత్యక్షమై ఐగుప్తుకు వెళ్ళు. అవునండి, దేవుడు నీతో నాతో స్వప్నం ద్వారా మాట్లాడతాడు. అది దేవుని యొక్క ఉద్దేశమని మనం తెలుసుకోవాలి. ఈ దినము దేవుడు నీకు స్వప్నం ద్వారా మాట్లాడును గాక. ఈ దినము మనము ఒప్పుకోవలసిన పాపము మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. కలవరపడి, యెరూషలేములో నివాసులందరూ కలవరపడి. చాలా మంది ప్రజలు కలవరపడుతున్నారు. కలవరపడకూడదు. మానవుడికి ఎందుకు కలవరం వస్తుంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ప్రకారము చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మల్ని మీ హృదయాలను కలవరపరుస్తుంది. చేదైన వేరంటే దేవుడికి అయిష్టమైనది మన హృదయంలో ఉన్నప్పుడు మనకి కలవరం వస్తుంది. అవును, ఏశావులో జ్యేష్ఠత్వం హక్కును తృణీకరించే ఒక చేదైన వేరుంది. అతడు భ్రష్టుడని ఒక చేదైన వేరుంది, వ్యభిచారైన ఒక చేదైన వేరుంది. అందుకే ఏశావు దీవించబడలేదు, యాకోబు దీవించబడ్డాడు. కనుక విశ్వసించిన వాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసం ఉన్నట్లయితే నీకు కలవరం ఉండదు. యాకోబు అయితే దేవుని యందు విశ్వాసం కలిగి అతడు దీవించబడ్డాడు. ఇక మూడోదిగా దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. సాగిలపడి ఆయనను పూజించి కానుకలు సమర్పించిరి. అవునండి, దేవుని మనం ఆరాధన చేసే ముందు సాగిలపడాలి. సాగిలపడటం అంటే తగ్గించుకోవటం, తర్వాత దేవుని ఆరాధించటం, ఆ తర్వాత కానుకలు సమర్పించటం. చాలా మంది కానుకలు కానుకలు ముందు సమర్పిస్తారు, కానీ దేవుని ఆరాధన చేయరు, పూజించరు. జ్ఞానులు దేవునికి ఎదుట సాగిలపడ్డారు, తగ్గించుకొని మరి వారు పూజించారు.
మనము కూడా ఆ విధంగా తగ్గించుకొని మరి దేవుణ్ణి మహిమపరచాలి. ఆనాటి హేరోదు యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు కానీ ఆరాధన చేయడానికి రాలేదు. అలాగే శాస్త్రులు పరిసయ్యులు తెలుసుకున్నారు కానీ పూజించడానికి రాలేదు. కానీ జ్ఞానులు మరి దేవునికి ఎదుట సాగిలు పడి పూజించి కానుకలు సమర్పించారు. ఈ విధంగా మన హృదయాంతరంగంతో సాగిలు పడాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో మరి అబ్రహాము కూడా యెహోవా కనపడినప్పుడు మరి సాగిలు పడ్డాడు, మ్రొక్కి ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం పొందుతున్నాడు. కావున దేవుని బిడ్డలారా, మనము కూడా మరి ఆయన ఎదుట సాగిలు పడి ఆయన ఆరాధించుదుము గాక. దేవుని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ జనవరి 2వ తేదీ ప్రభా, నీ కృపలో నీ దయలో తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానము నైనా స్వప్నమందు మీరు మాట్లాడతారని తెలియజేస్తున్నారు ప్రభా. అవును నాయన, మేము కలవరపడకుండా మాలో ఏదైనా చేదైనా వేరు ఉన్నట్టయితే దానిని మేము ఒప్పుకొని విడిచిపెట్టే వారి వల్ల దయచేయండి తండ్రి. అయ్యా, నీ ముందు మేము సాగిలపడి ఆయన పూజించి కానుకలు సమర్పించాలి. ఆ విధంగా మేము చేయనట్లుగా దయచేయండి. ఎన్న బిడ్డలకి నైనా మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించమని, వారి చేతి పనులు అయ్యా, వారి యొక్క ఉద్యోగాలను దీవించండి, వ్యాపారాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి. అలాగనే ప్రభా, ఈ దినము నాయన ఉదయకాలము నీ కృప మా మీద కుమ్మరించండి. మా మాటలు, మా తలంపులు అయ్యా, మా హృదయ ఆలోచన మీకు ఇష్టంగా ఉన్నట్లుగా సహాయం చేయమని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.